అందుకని ఈరోజు సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఈరోజు భగవంతుడు మనకందరికీ మార్గదర్శిగా ఉంటూ విలువైన జీవితాన్ని, విలువైన గుణాన్ని, విలువైన ప్రాపర్టీని, విలువైన బాధ్యతలు గుర్తు చేసుకొని అందరికీ ఉపయోగపడాలి, అందరికీ సుఖశాంతిని అందించాలి అనేటువంటి భావనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి భగవంతుని యొక్క భావంతో, శుభభావంతో అందరూ కూడా ఈ ఉద్యమాన్ని గ్యారంటీగా అయి తీరుతుంది. నవ భారత్, అవునా, కాబట్టి నషాముక్త భారత్, అభివృద్ధి భారత్, ఉన్నతమైన భారత్, శ్రేష్టమైన భారత్, బంగారు యుగమైన భారత్ అది మనం తీసుకొని రావాలి. మన ద్వారానే జరగాలంటే భగవంతుని యొక్క ఆశ, కోరిక. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా నా ద్వారా నా చుట్టుప్రక్కల ఉన్న వారి పరివారాన్ని పరివర్తన చేయాలి. భగవంతుడు నా తోడుని ఈ కార్యాన్ని చేపిస్తారనే ఒక దృఢ విశ్వాసంతో ఈ కార్యాన్ని ఇక్కడ మీ అందరి ద్వారా ప్రారంభించాలని భగవంతుని ఆశిస్తూ మనం అందరం తన పిల్లలు మన పైన తన కోరిక ఉంది. తల్లిదండ్రులకి ఎలాగ పిల్లల పైన కోరిక, భగవంతుడి కూడా మన పైన కోరిక. ఆ ప్రతి బిడ్డ కూడా రాజా బిడ్డగా ఉండాలి. దేనిపైన రాజా? కర్మేంద్రాల పైన రాజా. అందుకని కర్మేంద్రజిత్ జగజ్జిత్, మన్జిత్ జగజ్జిత్. మనసుని జయించి వల్ల జగతా, మనసుని మన కంట్రోల్ పెట్టుకుని వెళితే కేవలం భగవత్ స్మృతి అనేటటువంటి ప్రశాంతమైనటువంటి ఆ స్మృతి శక్తి ఏ కార్యాన్ని ఈరోజు చేపించగలరు, జరుగుతుంది కూడా. కానీ అలాంటి కార్యం మనం అందరం చేద్దామని ఈరోజు భగవంతుని మొదట మనం సంకల్పం చేద్దాం. దానికి మనందరం కూడా తర్వాత ప్రతిజ్ఞ చేపించి హృదయపూర్వక విశ్వాసం